ఇప్పుడు రైతుకి ఎంత పడుతుంది సార్ ఒక మొక్క? టమాటో కావచ్చు, ఇది వంకాయ కావచ్చు. మినిమం మేడం 80 రూపీస్, 8 రూపీస్ నుంచి 10 రూపీస్ పడుతుందండి. సో మనం 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఒక మొక్క రైతుకు అందిస్తారు మీరు గ్రాఫ్టింగ్ చేసి. అవునండి. సో ఇక్కడ తెలంగాణ ప్రీ బుకింగ్ ఇస్తామండి. అంటే రైతులు ముందస్తు మీకు చెప్పాలి, మాకు ఇన్ని మొక్కలు కావాలి, తీసుకుపోతామంటే. కరెక్ట్ అండి. అంటే పైన వెరైటీ వాళ్ళు చూస్ చేసుకున్నది 100% వాళ్ళకి నచ్చిన వెరైటీస్. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఉన్నారు, కరీంనగర్ మార్కెట్ డిఫరెంట్ ఉంది, సాధనగర్ వెరైటీ డిఫరెన్స్ ఉంది. సో అది వాళ్ళు బికాజ్ మార్కెట్ బేస్డ్. ఇప్పుడు వంకాయ పెంచి ఏదో ఒక వెరైటీ పెట్టి మార్కెట్లో వెళ్ళలేదంట కష్టమే. సో మార్కెట్ అది ఫార్మర్ డిసైడ్ చేయాలా, నా ఏరియాలో ఏ డిమాండ్ ఉంది మార్కెట్లో, అది ఆలోచన చేసి వాళ్ళు చెప్తారంట. లేదంటే మనం కూడా రికమెండేషన్ ఇస్తాం, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళ నుంచి రైతుల నుంచి వచ్చింది మీరు ప్రయారిటీ ఇస్తారు. ముందైతే వంకాయ పెంచుకొని ఉంటారు, రైతుల నుంచి డిమాండ్ బట్టి ఆ పైన అది మార్చేస్తాం. అవునండి. ఎట్లా ఉంది సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇట్లా గ్రాఫ్టెడ్ మొక్కలు రైతులకు ఇస్తున్నాం? మేడం ఇది 2-3 ఇయర్స్ నుండి రీసెర్చ్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నడుస్తుందండి. కమర్షియల్ గా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సంవత్సరం నుంచి కమర్షియల్ గా స్టార్ట్ చేస్తాం. లాస్ట్ 4-5 ఇయర్స్ ఇక్కడ కానాశాంతివనం ఆల్ ద ఫార్మర్స్ సంబంధించిన అన్ని వెరైటీస్ రీసెర్చ్ ఉంది, చాలా వెరైటీస్. ఇది ఒక ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ నుంచి మనం రీసెర్చ్ నడుస్తుంది. ఇది ఇప్పుడు ఈ 2 మొక్కలు అవైలబిలిటీ ఉన్నాయి, మిగతావి ఏవి లేవు? వ్యవసాయం సంబంధించి ఇది 2 వెరైటీస్ అవైలబుల్ ఉంది. ఎట్లా అప్రోచ్ కావాలి సార్ మిమ్మల్ని? మన కాంటాక్ట్ నెంబర్ వచ్చింది మేడం. సో ఐ విల్ షేర్ కాంటాక్ట్ నెంబర్, మీరు డిస్ప్లే చేయండి. 2 పర్సన్స్ ఉన్నారండి. ఆల్వేస్ యూ కెన్ కాల్ అండ్ వాట్సాప్ అండ్ మెసేజ్. అంటే రైతులు మీకు ఫోన్ చేస్తే వాళ్ళ నుంచి మీరు ఆర్డర్ తీసుకుంటారు, ఎన్ని ఎకరాలకు సంబంధించి ఎన్ని మొక్కలు కావాలని సజెస్ట్ చేస్తారు, ఇక్కడ మొక్కలు కూడా అందిస్తారు. అవునండి. కావాలంటే వాళ్ళు వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూడొచ్చు, ఇది పెట్టిన మొక్కలు ఏ రెస్పాండ్ అయింది. అవునండి. ఇది మనము ఎక్స్పెరిమెంటల్ చేయి లేకుండా మనం మార్కెట్లో వెళ్ళలేదండి. అవును, అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి దీంట్లో ఏమి మైనస్ ఉంది, దీంట్లో ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు. తర్వాత ఇది లేకుండా హైటెక్ గా కొద్దిగా సాయిల్ అమెండ్మెంట్లు కూడా యాక్టివేటెడ్ బయోచార్ అని ఒకటి ఉంది అండి, ఫార్మర్ సంబంధం. ఈల్డ్ అక్కడ కూడా చాలా తేడా వస్తుంది. అంటే ఈ మొక్కకు సంబంధించి ఇక్కడ నేల మీద పెడితే ఎట్లా దిగుబడి వస్తుందనే చూసుకోవచ్చు, మొక్క కాయలు అవన్నీ చూసుకొని నచ్చితేనే తీసుకోవచ్చు. అవును. సో దాంట్లో రిజల్ట్ చూసేసి దెన్ వాళ్ళు కాన్ఫిడెంట్ వచ్చేసినా తీసుకుని పోవచ్చు.